సైన్స్ పరిశోధనవేత్త రమేష్ గారు, వారి ఫ్యామిలీ ఈ ఉస్మానియాకు వచ్చిన వెంటనే నాకు మొదటిగా గుర్తొచ్చే నా స్నేహితులు కాసిం గారు, నాగేశ్వరరావు గారు, తదితర చాలామంది, చెల్లె చాలామంది ఉన్నారు. మనం సైన్స్ని తెలుసుకోకుంటే, ప్రకృతిని తెలుసుకోకుంటే, మనం ఎక్కడున్నామో ఆ విషయం తెలుసుకోకుంటే అనతి కాలంలోనే మనం అంతరించిపోతాం. ఐన్స్టీన్ ఏమంటాడంటే, ఎప్పుడైతే తేనెటీగలు కనపడకుండా వెళ్ళిపోతాయో, ఎప్పుడైతే తేనెటీగ ఏర్పడుతుందో ఆ రోజు సమస్త జీవరాశి ఉండదు అని చెప్తాడు ఆయన. మరి తేనెటీగలు అగపడుతున్నాయా ఈరోజు? కనపడట్లేదు. అంటే మహా అయితే మరి ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాల కంటే చాలా మంది శాస్త్రవేత్తలు చాలా మంది అనుకోవచ్చు. ఇప్పుడే చెప్పాడు, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఎన్ని పరిణామాలు జరిగితేనో ఈ భూమి ఏర్పడింది. ఇక్కడ ఎక్కడ ముట్టుకున్నా కానీ అసలు అద్భుతమైన ఆ మట్టి వాసన, ఆ మట్టి మీద నడుస్తున్నప్పుడు కలిగే ఆనందం, ఎత్తైన పర్వతం ఎక్కినప్పుడు మీరు బాగా చూడండి, ఎప్పుడు పడిపోతే బాగుంటుందిరా అనిపిస్తూ ఉంటుంది మీకు. ఆ భూమికి ఉన్న ఆకర్షణ, ఆ అటాచ్మెంట్, ఆ ప్రేమ మన కళ్ళ ముందు అవపడతా ఉంటుంది. ఈ భూమి మీద అనేక మంది పాటలు రాశారు. ఈ భూగోళం మీద, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, సుద్దాల అశోక్ తేజ రాశాడు. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి, పచ్చ పచ్చని పట్టు చీరల్ని గట్టింది, పండు టాకుల వంటి రవికల్ని తొడిగింది, కొండ కోనలనేమో కొప్పున ముడిసింది, పొద్దు పడుపునేమో ముద్దాడబోతుంది. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి, వాన జల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మా. చూడండి అటాచ్మెంట్ ఎంత గొప్పగా ఉంటుందో. వాన జల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మా, నల్ల మబ్బుల్లోన నెలలు పడ్డాయమ్మా, ఋతువుకు నువ్వు బాలంతా ఓయమ్మా, రతనాల పంటంతా నీ కడుపు పంటమ్మా. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి, గింజ గింజకు 1000 గింజల్ని తొడిగావు, తాత ముత్తాతలకు తల్లి నీవైనావు, జన్మ జన్మకు నీవు జన్మనిచ్చినావు, చనిపోతే గుండెల్లో చితివేర్చుకున్నావు. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. ఇంత అందమైన ప్రపంచంలో మీరు భూమిని ముట్టుకుంటే ఇక్కడ ఏది ముట్టుకున్నా బంగారమే. ఎక్కడ జడ్జి గారు అంటారు, ఏమిరా తల్లిదండ్రికి అన్నం పెట్టట్లేదట, నీ హృదయమా రాయిరా అని అంటాడు. అంటే అప్పుడు రాయి బాధపడుతుంది, వీడితోటి నన్ను పోలుస్తున్నారు ఏంట్రా అని. రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా, బండనైతే ఏమిరా నేను, కొండనైతే ఏమిరా, ఏటికెదురుగా నిలిచి జనుల కూటి బాధను బాటినాను, ఇంటికి పునాది రాయి కంటి రెప్పై కాసినాను, నేల కొరిగిన అమరవీరుల స్తూపమైనే వెలిగినాను. రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా. రాయిని ముట్టుకుంటే ఎప్పుడు సాయంత్రం పూట ఎండాకాలం చక్కని చల్లదనం కోసం చెట్టు కాడికి వెళ్ళి వాటేసుకొని, అమ్మా చూడండి మీరు ఎంత గొప్ప పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా, కొమ్మను నేను రెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను, మీ పొలమును దున్నిన నాగలై పంటను మోసిన బండినై, అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై, అమ్మ పాటతో ఊగిన ఊయలై ఆ పాడేటి పిల్ల నా గ్రోవినై, నింగి మబ్బుల్ని వానగా మలిసినం, చేను చెలకల్ని నీళ్లతో దడిపినం, చెడ్డగాలి
విడిచి మంచి విడిసినం, మీకు ప్రాణవాయువుల్ని పోసినం. మీరు కనువిందు చేసిన పువ్వులం, మీ కడుపాకలి తీర్చే పండులో. అలసిపోతే నీడనిచ్చినం, చల్లగాలితో ఒళ్ళంత తడిపినం. ఎగిరే పక్షుల్ని ముద్దాడి పెంచినం, లేడి పిల్లల్ని ఒళ్ళోన దాసినం. అడవికొచ్చిన మునులను సాధినం, బోధి వృక్షమై బుద్ధుల్ని చేసినం. మీరు కూర్చుంటే కుర్చీ పీటలో, పడుకుంటే పందిరి మంచాలం. మేము కంటికి రెప్పలా కాసినం, మీ ఇంటికి ముందర గడపలం. మీరు రాసుకున్న తెల్ల కాగితం, మీకు తెలివి పెంచినట్టి పుస్తకం. మీ రోగాల నొప్పుల మందులో, మీ రోగాల నొప్పుల మందులో, మేము కడసారి కాల్చేటి కట్టెలో. పచ్చారి చెట్టును నేనురా, పాలుగారి మనసు నాదిరా. ఎంత అద్భుతమైన లో. ఎక్కడ నా బిడ్డలు దూర ప్రాంతాలకు ఎండాకాలం వస్తే ఇబ్బంది పడతారేమోనని తన గుండెల్లోనే నీటి చెలిమలు పెట్టుకుంది. ఎక్కడ నా బిడ్డలు దూర ప్రాంతాలకు వెళ్తే ఇబ్బంది పడతారేమో డీజిల్ పెట్రోల్ అంతా తన గుండెల్లోనే దాచుకుంది. ఎక్కడ నా బిడ్డలు రాత్రిపూట చదువుకోవడానికి ఇబ్బంది పడతారేమో బొగ్గు గలలో మొత్తం కూడా తన గుండెల్లో దాచుకున్నది. ఎక్కడ నా బిడ్డలు ఎత్తైన బిల్డింగులు కట్టుకోవాలని ఇనుమునిచ్చింది. ఎక్కడ నా బిడ్డలు అనేక 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 లవణాలు మన లోహాలను మొత్తం కూడా ఇచ్చింది. ఆడవాళ్ళు పొడమికి ఆడవాళ్ళు అంటారు. ఆడవాళ్ళు అందంగా ఉండాలని వాళ్ళకి కావలసిన వెండి బంగారం ఇచ్చింది. జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జ్ఞానానికి కార్యకర్తలు ఎవరు? జ్ఞానాన్ని ఎక్కడి నుంచి మన పుస్తకాలలో డంపు చేసుకున్నామనంటే అంత కన్నును చూసి కెమెరా కనిపెట్టాడు, చెవును చూసి సౌండ్ బాక్స్ కనిపెట్టాడు. ఆకాశాన గాలుందంట, గాలుల్లోన మేఘాలంట, మేఘాలలో నీరుందంట, నీళ్లలోనే నిప్పుందంట. అరే, ఆకాశాన గాలుందంట, గాలుల్లోన మేఘాలంట, మేఘాలలో నీరుందంట, నీళ్లలోనే నిప్పుందంట. మెరుపు మెరుపుల మధ్య ఉరుముతున్న ఉరుముందంట. చిత్రాలదో ఏమో లోకం, చాలా చిత్రాలదో ఏమో కాలం. సైంటిస్టులు చేయాల్సిన పని ఏంటంటే ఇక వీటిలో ఉన్న పంచభూతాలలో ఉన్న అద్భుతాలను మొత్తం కూడా పసిగట్టడమే విద్యార్థులు, లెక్చరర్లు, ఉపాధ్యాయులు ఈ సమాజంలో ఉన్న వాళ్ళు చేయవలసిన పని. జ్ఞానం ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? నేను ఇంత అందమైన బట్టలు కట్టుకోవటానికి కారణం ఎవరు అంటే, ఏడంత లేని ఓ సాలీడు నేస్తున్నాడు ఎంచక్కంగా తన గోడు, మన కట్టే బట్టకు నేతకు తాతవాడు, చిన్నవాడు అయిన పనిలో మొనగాడు. అరే, ఎన్ని బాధలు పడాలి నీ బట్ట సాంకేతికంగా, నీ బట్ట టెక్నాలజీని అందించడం కోసం సాలెపొడుగు నేసి 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 మంచిగా అల్లుకున్న తర్వాత గాలి వచ్చి ఒక్క దెబ్బ కొడితే మొత్తం పడిపోద్ది. మళ్ళీ కష్టపడి తయారు చేసి అందమైన సాలీడు గూడు తయారు చేసుకున్న తర్వాత వర్షం వచ్చి మళ్ళా కొట్టేస్తుంది. ఎన్నిసార్లు పడి లేసి ఒక అందమైన వల తయారు చేస్తే ఆ సాలీడు తయారు చేసిన వలను చూసి సాలివాడు బట్ట వేయటం మొదలు పెట్టాడు. ఇది కదా సైన్స్, ఇది కదా నేచర్, ఇది కదా మన సర్వసుఖాలకు కారణమైంది. ఇవాళ పైన చక్కగా పిచ్చుకలు కొరుస్తున్నాయి, కోయిలలు పొద్దున్నే అరుస్తూ ఉంటది. కోయిల అంత అందంగా అరవడానికి కారణం ఏంటి? విద్యార్థులు మీరు చూడండి, నేచర్ ఎంత గొప్పదో. కాకి గూటిలో గుడ్లు పెడుతుంది. కాకి గూటిలో గుడ్లు పెడితే కోయిల వచ్చి తన గుడ్లను కాకి గూటిలో వేస్తుంది. కాకి పొదిగి పిల్లలు చేస్తుంది. పిల్లలైన తర్వాత కోయిల గొంతు ఒక రకంగా ఉంటుంది, కాకి ఒక గొంతు ఒక రకంగా ఉంటుంది. అప్పుడు కాకి ఇది నా పిల్ల కాదని పొడుస్తుంది. ఆ పసి వయసులో తన తల్లి ఎవరో తెలియదు. తన పొదిగిన తల్లి వెళ్ళగొడుతుంటే చెట్టు తిరిగి ఏడ్చి ఆ శోకంలో నుంచి అద్భుతమైన ఒక గాత్రాన్ని కోయిల పాడుతుంటే అప్పుడు కాకులు నా బిడ్డలకి ఇంత మంచి గొంతు రాలేదని కాకి చుట్టూ చూసుకుంటే తెల్ల మొహం వేసి, ఎందుకు వస్తుంది? కష్టపడకుండా నీ గొంతు ఎలా పెగులుతుంది? అలా కోయిల గొంతు రావటానికి అద్భుతమైన ఓ సాంకేతికమైన జీవన విధానం ఉంది ఇక్కడ. ఇలా
సర్వనాశనం అయిపోయాయి. హరిత విప్లవం పేరుతోటి భూమి మీద రసాయనిక ఎరువులు కుమ్మి పారేశారు. తద్వారా ఏమైంది? భూమి చచ్చిపోయింది, వానపాములు చచ్చిపోయినాయి, నత్తలు చచ్చిపోయినాయి, అన్ని చచ్చిపోయినాయి. చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, భూమి చచ్చిపోయిన తర్వాత పంట బల్ల రావాలంటే రైతు ఇంకా ఎరువులు వేస్తున్నాడు, అయినా పంట రావట్లేదు. తద్వారా మొదట భూమి చచ్చిపోయింది, తర్వాత ఇప్పుడు రైతు చచ్చిపోయాడు. ఇవాళ చిన్న చిన్న వైరస్లు వస్తే కూడా మనం చచ్చిపోతున్నాం. కారణం ఏంటి? ఆ పొల్యూషన్, రసాయనిక ఎరువులు వేసిన పంట తినటం వల్ల మన అందరం కూడా చచ్చిపోతున్నాం. చిన్న వైరస్ వచ్చినా కానీ మనం అందరం కుప్ప కూలిపోతున్నాం. ఇలాంటి జీవన విధానం, ఇలాంటి రసాయనిక ఎరువులు వేయటం వల్ల భూమి చచ్చిపోయి, రైతు చచ్చిపోయి, ఇలా మనం చచ్చిపోయే పరిస్థితులు వస్తున్నాం. ఎవరికి చూడు, చిన్న చిన్న పిల్లలకు అద్భుతమైన మార్కులు తెచ్చుకొని, అన్నా నీ పాఠాలు విని నేను మంచి పిహెచ్డి సంపాదించిందని వచ్చిన పిల్లవాడికి 15 రోజుల తర్వాత ఆ పిల్లవాడే నా కాడికి వచ్చి, అన్నా నా క్యాన్సర్ ఎఫెక్ట్ అయిందని అంటున్నాడు. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన 10th క్లాస్ అమ్మాయి క్యాన్సర్ హాస్పిటల్లో ఎదురై, అంకుల్ నా పరిస్థితి బాగలేదు అని అంటుంది. ఇవాళ ఎవరికి చూసినా క్యాన్సర్ అటాక్ అవుతుంది. ఈ క్యాన్సర్ కు ప్రధానమైన కారణం ఎవరు అంటే పెట్టుబడిదారులు. ఇవాళ ప్రధానమైన కారణం ప్లాస్టిక్ వాడకం ఏదైతుందో విపరీతంగా పెంచి పారేశారు ఎక్కడికెక్కడ. నేను క్యాన్సర్ పేషెంట్ని. 18 సంవత్సరాల క్రితం నా ప్యాంక్రియాస్ లో క్యాన్సర్ వచ్చి 215 రోజుల కంటే ఎక్కువ బతకమని చెప్పారు. అలాంటి టైంలో నేను ఇలాంటి పుస్తకం రాశాను. 5 సంవత్సరాలు కష్టపడ్డాను. ఎందుకో ఈ భూమిని రక్షించాలంటే ఏం చేయాలంటే, ఈ ప్రజలను రక్షించాలంటే ఏం చేయాలి, ఈ విద్యార్థులను రక్షించుకోవాలంటే ఏం చేయాలంటే, రాత్రి పవన్లో 5 సంవత్సరాలు కష్టపడ్డాను. ఓ సముద్రం ఒడ్డుకు పోయి కూర్చొని, చాలా మంది అంటారు ప్రకృతి ఏమిచ్చింది, నీడిచ్చింది, పండ్లిచ్చిందని. కాదు, ఓ సముద్రం ఒడ్డులో 15 రోజులు దీక్షతోటి చూస్తుంటే ఆకాశంలో ఏ రోజైతే నెలవంకబడ్డదో ఆ రోజు సముద్రంలో ఉన్న తాబేలు పిల్లలు ఒక దూరం పోయి గుడ్లు పెడుతున్నాయి. ఆశ్చర్యం వేసింది నాకు. నెలవంక పెరుగుతా ఉంది, గుడ్లలో పిల్లలు పెరుగుతా ఉన్నాయి, సముద్ర పలలు పెరుగుతా ఉన్నాయి. నిండు పుణ్యం వచ్చేటప్పటికీ గుడ్లలో పిల్లలు బయటకు రావాలని చూస్తున్నాయి. నిండు పుణ్యం రోజు సముద్ర పల గుడ్డు దాకపోయి కొట్టగానే గుడ్డు పగిలి అలతోటి పాటు బిలబిల తాబేలు పిల్లలు సముద్రంలోకి వచ్చాయి. ఒక విలీన ఆకాశంలో ఉన్న చందమామ, ఒక సముద్ర పలలు సమస్త జీవరాశికున్న అటాచ్మెంటే భూమికి, ప్రకృతికి మనకున్న సంబంధము. ఇలాంటి ఒక్కొక్క స్టోరీని రాసుకుంటూ వచ్చి, ఇది ఇంగ్లీష్లో వచ్చింది, హిందీలో వచ్చింది, ఎక్కడ చూసినా ఈ పుస్తకం. ఒకనాడు నేను కవిగా పాటల పుస్తకాలు అమ్ముకుంటే కూర ఖర్చులు కూడా వచ్చేవి కావు. కానీ ఈ పుస్తకం వచ్చిన తర్వాత నేను మాట్లాడితే 200 మంది దగ్గర మాట్లాడితే 100 పుస్తకాలు అమ్ముడు పోతే 50,000 రూపాయలు నా జేబులకు వస్తున్నాయి. ఈరోజు నన్ను సాత్తున్న పుస్తకం ఏదైతే ఉందో ప్రకృతి, సైన్స్, జీవన విధానం. ఈ పుస్తకాన్ని చదివిన ఒక రైతు 200 ఎకరాలలో పళ్ళ తోటలు వేశాడు, రసాయనిక ఎరువులు లేకుండా. ఆ పళ్ళు నాకు పంపిస్తా ఉంటారు. రోజు ఆరోగ్యంగా తిని ఆనందంగా ఉంటున్నాను. ఈ పుస్తకం చదివిన ఒక రైతు, మహిళా రైతు, పంటలు మొత్తం కూడా రసాయనిక ఎరువులు లేకుండా వేసి ఆ బియ్యము, కూరగాయలు, పసుపు నాకు పంపుతా ఉంటది. తద్వారా నేను ఆరోగ్యంగా ఉన్నాను. 2 నెలల 15 రోజుల కంటే ఎక్కువ బతకడన్న జయరాజ్ ఎప్పుడైతే ప్రకృతి విధ్వంసాన్ని అరికడుతూనే రసాయనిక ఎరువు లేకుండా పంటలు వేసే రైతులను ప్రోత్సహించడం వల్ల ఇవాళ నేను 18 సంవత్సరాలు నా క్యాన్సర్ లేకుండా పోయింది ఈరోజు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దేశానికి చాలా మంది అంటారు కానీ బయట దేశాలకు ఉన్నంత నైతికత కానీ ఈ దేశంలో ఉన్న ప్రజలకు కానీ ఒక క్రమశిక్షణ కానీ ఒక నైతికత కానీ లేదు అని నేను గంటాపదంగా చెప్తాను. ఎందుకు ఏమండి అని అంటే చెప్తా వినండి. నాకు దాహం వేసింది, ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తీసుకొచ్చి ఇస్తారు. ఆ ప్లాస్టిక్ బాటిల్లో నానో టెక్నాలజీ కూడా అందరి ప్లాస్టిక్ అణువులు మొత్తం ఉంటాయి. ఆ అణువులు మొత్తం కూడా నేను తాగిన తర్వాత నా రక్తంలోకి వెళ్ళిపోతాయి. క్యాన్సర్ కారణమవుతుంది. ఎన్నిసార్లు తాగుతాను? ఒక్కసారి తాగుతాను అన్న బాటిల్లో నీళ్లు 4 సార్లు తాగుతాను. 4 సార్లు తాగి నేను ఆ బాటిల్ని 4 సార్లు కింద పడేస్తాను. నేను తాగి పడేసిన బాటిల్ ఎటుపోవాలి? నీళ్ళలో వేస్తే నీళ్ళలో తేలుతుంది. సముద్రంలోకి వెళ్తే సముద్రం మొత్తం జీవరాశులు మొత్తం కూడా చస్తున్నాయి.
కాబట్టి కాస్త జాగ్రత్తగా తాగే నీళ్లను, మనం తాగే నీళ్లను మన ఇంటి నుండి ఒక బాటిల్లో ఇలా తెచ్చుకోగలిగితే బ్రహ్మాండంగా క్యాన్సర్ను నివారించగలుగుతాం. మీ అందరి చేతుల్లో బ్యాగులు ఉన్నాయి, బ్యాగుల్లో ప్లాస్టిక్ బాటిల్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఇలాంటి బాటిల్ ఒకటి 200 300 అవుతుంది. నీళ్లు నింపుకొని మీరు ఎన్నిసార్లు తాగితే అన్నిసార్లు తాగగలిగితే మీరు ప్లాస్టిక్ను నివారించగలుగుతారు. మీకు వచ్చే నీటి ద్వారా వచ్చే క్యాన్సర్ ని నివారించగలుగుతారు. నెంబర్ 2, 1 బాటిల్, తర్వాత 1 ప్లేట్. అన్నం తింటాం, ఆడ పడేస్తాం, ఎటు పోవాలి ఆ ప్లేట్? పెళ్లిళ్ళు పెడతారు, ఫంక్షన్లు పెడతారు, వేల మంది తింటారు, ఆడ పడేస్తారు. అవి తిని ఇవాళ చాలా మంది పశువులు మొత్తం కూడా నాశనం అయిపోవటానికి ప్రధానమైన కారణం నువ్వు తిని పడేసిన ప్లాస్టిక్ పేపర్లు. వాడు ఎంత తెలివి కలవాడంటే కిందనేమో అరిటాకులాగా పేపర్ వేస్తాడు, దానిపైన ప్లాస్టిక్ పొరేస్తాడు. వేడి వేడి అన్నం దాంట్లో పోయంగానే అది ప్లాస్టిక్ కరిగి నీ కడుపులోకి డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. ఇమ్మీడియట్లీ నీ క్యాన్సర్ ఎఫెక్ట్ అవుతుంది. మీరందరూ హాస్టల్లో ప్లేట్లలో తింటుండ్రో, ఫంక్షన్ మానేయండి. వాడు ప్లాస్టిక్ ప్లేట్లో పెడితే తినబాకండి. లేదు, మీరు తీసుకెళ్లిన మీరు తీసుకెళ్లిన స్టీల్ ప్లేట్ కానీ పింగాణి ప్లేట్లో కానీ అన్నం పెట్టుకొని తినండి. అంటే తద్వారా ఏమవుతుంది? ప్లాస్టిక్ బయటపడేవు, ఆవులు చచ్చిపోవు, సముద్రంలోకి వెళ్తే పాడు కాదు, భూమి రక్షించబడుతుంది, నువ్వు రక్షించబడతావు. నెంబర్ 3, 1 బ్యాగ్. ఈ బాటిల్ అయితేంది, ఈ ప్లేట్ అయితేంది, బ్యాగులో పెట్టుకోవటానికి ఉపయోగపడుతుంది. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు పళ్ళు పొలాలు తెచ్చుకునేటప్పుడు, కూరగాయలు తెచ్చుకునేటప్పుడు ఆ బ్యాగులో కనుక వేసుకొని వచ్చినట్టయితే నీ ఇంటికి ప్లాస్టిక్ అనేది రాదు. తద్వారా మనందరం క్యాన్సర్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయొచ్చు, ఓ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయొచ్చు. కేవలం 1 బాటిల్, 1 ప్లేట్, 1 బ్యాగ్, 1 బుక్. 24 గంటలు సెల్ ఫోన్ లో పడి చేస్తా ఉంటాం. సెల్ ఫోన్ లో వచ్చే విషయాలు మొత్తం మంచిగానే ఉంటాయి, కానీ అది మెదడు వరకు చేరదు. ఓ పుస్తకాన్ని చదివితే కలిగే ఆనందం, ఆ జ్ఞాపక శక్తి ఓ సెల్ ఫోన్లలో వచ్చే స్టోరేజ్ చదివితే ఉండదు. కాబట్టి ఇలాంటి పుస్తకాన్ని మీరు బ్యాగులో పెట్టుకోగలిగితే మీ మనసు బాగులేనప్పుడల్లా ఇలాంటి పుస్తకాలు చదవటం వల్ల మీరు తెలివి కల్ల వాళ్ళు అవుతారు, జ్ఞానాన్ని పంచిన వాళ్ళు అవుతారు. రమేష్ అన్నకు నేను చాలా సార్లు మీ దేశాలు మొత్తం కూడా తిరిగి, ప్రపంచం అంతా తిరిగి చెప్తున్నప్పుడు, అవును మీరు దేవుడు లేడంటున్నారు, మరి ఎవరిని పూజించాలి? మేము భూమిని పూజించండి, చెట్టును పూజించండి, చెట్టుతోటి మంచిగా ఉండండి, ప్రకృతితోటి మంచిగా ఉండండి. ప్రకృతిని అసలు నీకు ఇక్కడ కన్నిచ్చి అక్కడ అన్నం అనే ప్రకృతి ఇచ్చింది, నేచర్. ఇక్కడ చెవులిచ్చింది, అక్కడ సప్తస్వరాలు ఇచ్చింది. ఇక్కడ ఆకలి ఇచ్చింది, అక్కడ పళ్ళు ఇచ్చింది. నువ్వు వదిలిన గాలి, చెడ్డ గాలి తను పీల్చుకొని తను మంచి గాలి ఆక్సిజన్ నీకు ఇస్తుంది. నీకు ప్రాణవాయువు ఇచ్చిన, ప్రాణం మోసిన చెట్టును వరిచి ఎక్కడెక్కడో గుళ్ళు గోపుల తిరిగి నాశనం అవుతారు. ఎందుకు? ఈ మాత్రం సెన్స్ లేదా? నాకు నాకు కళ్ళతో చూస్తే జ్ఞానం ఏర్పడుతుంది. ప్రకృతిలో గాలి పీలిస్తే నాకు ఆక్సిజన్ వస్తుంది చెట్టు ద్వారా. చెట్టును ప్రేమించాల్సిన మనిషి ఎక్కడెక్కడో పోతున్నాడు. ఏ అడవికి వెళ్ళి చూసినా నిన్న కళ్ళెమ్మటి నీళ్ళు వస్తాయి. అడవిని కబ్జా చేయాలంటే మొట్టమొదటిసారిగా చేసేది ఏంటంటే అక్కడ గుడి కడతారు. గుడి కట్టి ఆ గుడి చుట్టూ షాపులు పెడతారు. ఆ షాపులలో అనేక వస్తువులు అమ్ముతా ఉంటారు. అక్కడ ప్లాస్టిక్, అడవి మొత్తం ప్లాస్టిక్ 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 అవుతుంది. అడవిలో ఉన్న జంతువులు మొత్తం సర్వనాశనం అయిపోతూ ఉంటుంది. దేవుడు ఈ సమాజాన్ని బాగు చేయడానికి ఉపయోగపడాలి, కానీ ఉంటే ఈ సమాజాన్ని నాశనం చేయడానికి అడవిలో గుడి కట్టడం వల్ల నాశనం అయిపోతుంది. ఈరోజు ఇవాళ దేవాలయాలు, బడులలో కూడా గుళ్ళు కడుతున్నారు. బడిలో కూడా గుడి కట్టిన తర్వాత ఇంకా పంతులు ఎందుకు? వాళ్ళ జీతాలు ఎందుకు? పంతుల్ని సంపటమే కదా. అలా దవాఖాన ముందు గుడి కట్టిన తర్వాత ఇంకా డాక్టర్లు ఎందుకు? చచ్చిపోయినట్టే కదా. కాబట్టి ఇలాంటి ఆలోచనలకు వ్యతిరేకంగా అనేక మంది పనిచేశారు. గౌతమ బుద్ధుడు పనిచేశాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ పనిచేశాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితంలో ఏ రోజు కూడా గుడికి పోలేదు. మార్క్స్ ఏ రోజు కూడా భౌతికవాది, ఏ రోజు
రోజు కూడా గుళ్ళ చుట్టూ తిరగలేదు. చరిత్ర మొత్తం చూసుకుంటే భక్తులు గిట్లు ఇట్లాంటి మోసాలు మీ కళ్ళ ముందే ఇక్కడ చూపెట్టారు. ఇలాంటి మోసాలను ఉపయోగించుకొని చాలా మంది చదువులోని అజ్ఞానులు కూడా అందరం ఎక్కి పెద్ద స్థాయిలలో ఉంటున్నారు. అజ్ఞానుల నుండి కూడా జ్ఞానవంతులైన మనం ఇలా ఉన్నత స్థాయికి ఎదగలేకపోతున్నాం. జ్ఞానానికి అజ్ఞానానికి పోటీ జరుగుతుంది ఈరోజు. అజ్ఞానమైన మన తల్లిదండ్రుల కానించి ప్రజలు మొత్తం కూడా వాళ్ళకు ఓట్లేసి గెలిపిస్తున్నారు. జ్ఞానవంతులమైన మనల్ని మన తల్లిదండ్రులే చంపేస్తే పరిస్థితులు వస్తున్నాయి. టెర్రరిస్ట్ ఎక్కడ తయారవుతున్నాడు మీరు దృష్టిలో పెట్టుకోండి. మీ ఇంట్లో అందరూ ఓ దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. నువ్వు అది ప్లాస్టిక్ బొమ్మ కదా ఎందుకు ఇక్కడ పెట్టారని నువ్వు పోయి బాగా చదువుకొని చేయితోటి నెట్టేసినావు అనుకో, నీ ఇంట్లో ఉన్న అందరూ కలిసి నిన్ను కొట్టి చంపుతారు. నీ ఇంట్లోనే తీవ్రవాదులు తయారవుతున్నారు, మతోన్మాదులు తయారు చేస్తున్నారు. కాబట్టి చదువుకున్న పిల్లలారా ప్రకృతిని ప్రేమించండి. చదువుకున్న పిల్లలారా మీ జ్ఞానం ఎలా వచ్చిందో తెలుసుకోండి. చదువుకున్న పిల్లలారా మార్క్స్, ఎంగిల్స్, బాబాసాహెబ్ అంబేద్కర్, గౌతమ బుద్ధుడు, సైంటిస్టులు మొత్తం వాళ్ళ జీవితాలను ఎందుకోసమైతే మన కోసం తృణప్రాయంగా పెట్టిండో ఆలోచించండి. సైన్స్ నమ్మండి, ప్రకృతిని ప్రేమించండి అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రమేష్ అన్నకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున సైన్స్ అభినందనలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.